దళిత బంధు పథకాన్ని మన హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకోవడం జరిగిందని ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనూరు రవీందర్ అన్నారు. ఉప ఎన్నికల సమయంలో దళిత కుటుంబాలు అందరికీ దళిత బంధు అనే స్కీమ్ను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇక ఆ ప్రభుత్వం ప్రకటించినటువంటి దళిత బంధు పథకం మళ్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక దాదాపు 4,900 కుటుంబానికి దళిత బంధు ఫస్ట్ విడత రావడం జరిగింది. రెండో విడత దళిత బంధు రాలేదు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపడం జరిగింది. ఇక 4,900 కుటుంబాలకు వెంటనే డబ్బులు విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ ఫంక్షన్ డిమాండ్ చేసింది. ఇక ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా నాయకులు రేణిగుంట్ల సాగర్, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనూరి రవీందర్, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబాల మదనయ్య, ఎంఎస్పీ వేనవంక మండల అధ్యక్షులు పర్లపల్లి తిరుపతి నాయకులు అంతుడురుపుల సంపత్, దాసరపు భద్రయ్య, మల్లేష్, కొయ్యాడ లక్ష్మణ్, దాసరపు స్వామి, పులిప్రకాష్ పాల్గొన్నారు. ఆర్థికంగా ఎదగడం కోసం దళిత బంధన పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు జీవనోపాధి కింద ఉపాధి కల్పిస్తూ ఆర్థిక ఎదగడం కోసం ప్రయత్నం చేసింది. కానీ కొంతమందికి మాత్రమే పూర్తి స్థాయిలో ఆ లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసి మిగతా దాదాపు 4,900 మందికి 5 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా 5 లక్షలు ఇవ్వకుండా మరి తాత్సారం చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో దళిత బంధు స్కీమ్ రాలేదో వాళ్ళకు వెంటనే దళిత బంధు స్కీమ్ డబ్బులు విడుదల చేసి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడం చెప్పేసి ఈ జిల్లా మినిస్టర్ గారికి, ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారిని మేము ఎంఆర్పీఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మందకృష్ణ మాదయ్య గారి దృష్టికి అంశాన్ని తీసుకెళ్ళాం. అన్నగారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మందకృష్ణ మాదయ్య గారు హైదరాబాద్ రాగానే ఎంఆర్పీఎస్ బృందం మందకృష్ణ మాదయ్య గారిని కలిసి ఈ దళిత బంధు స్కీమ్ రావడం కోసం ఎంతటి ఉద్యమానికైనా మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వంలో మా దళిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈసారి మేము తెలియజేస్తూ ఉన్నాం. పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోబడి హుజూరాబాద్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ అప్పుడు దళిత కుటుంబాలందరికీ దళిత బంధు అనేటటువంటి స్కీమ్ను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు ప్రకటించినటువంటి దళిత బంధు పథకం మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే దాదాపుగా 4,900 కుటుంబాలకు మిగతా రెండో విడత ఏవైతే ఉన్నాయో ఆ నిధులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులకు ఫ్రీజ్ చేసి ఆపడం జరిగింది. ఇటు నిధులను వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఫ్రీజ్ తీసేసి ఎవరైతే నిజమైన ఆ లబ్ధిదారులు ఇంకా 4,900 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. బుజ్జనూరు గ్రామంలో తాజా మాజీ ఎంపీపీ సరిగొమ్మల పావని వెంకటేష్ మహా అన్నదాన ప్రసాద వితరణ చేశారు. ఇల్లందకుంట మండలం బుజ్జనూరు గ్రామంలో హనుమాన్ దేవస్థానంలోని శ్రీ రామకృష్ణ భజన మండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపయ్య వద్ద తాజా మాజీ ఎంపీపీ సరిగొమ్మల పావని వెంకటేష్ పాల్గొని ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులకు 10,000 రూపాయల సంవత్సర జీతభత్యాన్ని మరియు ఆలయ శుద్ధి నిర్వాహకులకు 6,000 రూపాయల సంవత్సర జీతభత్యం తన సొంత రూపాయలను అందించి తన మంచి మనసును చాటుకున్నారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్య సందర్భంగా ఎంపీపీ తాజా మాజీ ఎంపీపీ సరిగొమ్మల పావని వెంకటేష్ మాట్లాడుతూ బుజ్జనూరు గ్రామంలో హనుమాన్ ఆలయ ఆవరణంలో మహాగణపతిని ప్రతిష్టాపన చేయడం ఆనవాయితీగా వస్తుందని, అతిపెద్ద వినాయకుడు నెలకొల్పి భక్తులు నీరాజనాలు అందుకునే విధంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాగణనాథునికి ప్రత్యేక పూజలు, సరస్వతి లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం నా అదృష్టమని, నా వంతు సహాయంగా అర్చకులకు సంవత్సర జీతభత్యాన్ని 10,000 రూపాయల, ఆలయ శుద్ధి నిర్వాహకులకు 6,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, మా గ్రామంలో మా గణపయ్య కృపా కటాక్షం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రజల జీవన విధానంలో ఉన్నతమైనటువంటి మార్పులు వచ్చి మండల ప్రజలు ఆనందంగా ఉండాలని కోరారు. మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, మహిళలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ భూషవేణి మల్లన్న, శారద దంపతులు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 15వ తారీఖు శ్రీ శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో మహా అన్నదాన ప్రసాదం ఇవాళ మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషం. ఈ వినాయకుని ఆశీస్సులు ఎప్పటికీ మాపైన, మా గ్రామస్తులపైన ఎల్లవేళలా ఉండి అందరూ సుఖ సంతోషాలతోటి, పాడి పంటలతోటి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే సందర్భంగా ఈరోజు ఈ గుడిలో పనిచేసిన వర్కర్స్ గాను, మా అయ్యగారికి గాను ఇవాళ మా వంతు సాయం చేయడం, మా అయ్యగారికి ఒక 10,000,
ఇలా వర్క్ చేసే వాళ్ళకు 6,000 సహాయం చేయడం ఆ దేవుని కృప మాపైన ఉండడం మేము సంతోషంగా భావిస్తూ ఈ మండల ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. సరస్వతి మహాలక్ష్మి గణపతి హోమం చేయడం జరిగింది. దీంట్లో భాగస్థులైన భోజనూరు గ్రామస్తులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలంతకుంట మండల కేంద్రంలోని లక్ష్మాజీపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే పార్టీ బీజేపీ పార్టీ అని, యువత పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని, దేశం కోసం ధర్మం కోసం అహర్నిశలో కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా పెద్ద ఎత్తున బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 18 కోట్ల సభ్యతలతో ప్రపంచంలో అతిపెద్ద సభ్యత్వం గల రాజకీయ పార్టీగా బీజేపీ ఉందని తెలియజేశారు. ప్రతి కార్యకర్త తమ బూత్లలో 200కు పైగా సభ్యత్వాలను అయ్యే విధంగా వేగవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, మండల సభ్యత్వ కోఆర్డినేటర్లు మట్టా పవన్ రెడ్డి, గుత్తికొండ రాంబాబు, మాడా వెంకటరెడ్డి, నరసింహరాజు, సమ్మిరెడ్డి, మాడా గౌతమ్ రెడ్డి, జల్లా సుధాకర్, ఎండి సిరాజ్, అహ్మద్ ఖాన్, కంకణాల సుందరెడ్డి, అంతం ఎల్లారెడ్డి, నల్లా లింగారెడ్డి, మడ్డి శ్రీనివాస్, తాళ్ల లావణ్య, పాపిరెడ్డి, కొత్త శ్రీనివాస్, బండి రమేష్, తూంకుంట లింగారెడ్డి, నల్ల రాజిరెడ్డి, వేమ చంద్రమౌళి, అల్లాటి వీరన్న, వద్దరపు ప్రవీణ్ పాల్గొన్నారు. అనేక రాష్ట్రాల్లో ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్నది కాబట్టి, ఇక్కడ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది కాబట్టి ఇవాళ అనేక అసాధ్యమైనటువంటి అనేక విషయాలు ఇలా సుసాధ్యమైనవి అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే కారణం. ఇవాళ ఇంకా కూడా పెద్ద సంఖ్యలో జైన్ అయ్యి ఇవాళ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. జమ్మికుంట పట్టణంలోని అమ్మ ఆసుపత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జమ్మికుంట పట్టణంలోని అమ్మ ఆసుపత్రిలో ప్రతి ఆదివారం ఉచిత గుండె వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా వైద్యులు అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం నిర్వహించిన వైద్య పరీక్షలకు విశేష స్పందన లభించిందని, ప్రతి ఆదివారం అమ్మ ఆసుపత్రిలో నిర్వహించే వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సుదూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేసుకోవడం కంటే అందుబాటులో ఉన్న వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి ఆదివారం అమ్మ హాస్పిటల్ జమ్మికుంటలో వైద్య సేవలు అందిస్తున్నాము. కావున జమ్మికుంట ప్రాంత ప్రజలు తప్పకుండా ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నాను. వైద్య సేవలు నిర్వహించాము. చాలామంది పేషెంట్స్ వచ్చి మా సేవలు వినియోగించుకున్నారు. ఈ క్యాంప్ బాగా సక్సెస్ అయిందండి. ప్రతి ఆదివారం మనము ఉచిత ఓపీ సేవలు అందజేస్తున్నాము. వాళ్ళు మీరు తప్పగా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఈసీజీ, గుండె స్కానింగ్, 2D ఎకో మరియు ప్రివెంటివ్ హార్ట్ చెకప్ మనం అందజేస్తున్నాము.